మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? అవును, మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ ఆలయం యొక్క విశేషాలేమిటో ఒక్కసారి చదవండి. హిందూ ధర్మంలో పాములను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగ దేవాలయాలున్నాయి. అందులో ప్రముఖమైంది ఇతర ఆలయాల కంటే భిన్నమైంది. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది. ఈ కోవెల సంవత్సరంలో ఒకరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం తెరిచి ఉండే ఈ ఒక్కరోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్న శివపార్వతులు ఉంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెబుతుంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. సాధారణంగా సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ పరమశివుడు శయనించిన దాఖలాలు ఎప్పుడూ వినలేదు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమశివుడు శయనించి ఉండడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. సర్పరాజు తక్షకుడు పరమేశ్వరి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తరువాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు. ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకుంటే చాలు, సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. నాగచంద్రేశ్వరుడి దర్శించుకుని పునీతులవుతారు. ఈ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.